విజయ్ తన కొడుకు సంజయ్ విషయంలో అద్భుతమైన త్యాగం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే విజయ్ గురించి ఇప్పటివరకు చాలా రకాల విమర్శలు విన్నాం. భార్య పిల్లల్ని పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తున్నాడు, త్రిష ఎక్కువగా తనని ఆకర్షించింది. ఇలాంటి రకరకాల విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇక అంటే చాలామంది ఈ విషయాన్ని విమర్శలుగా భావించారు. కానీ ఎప్పటికైనా తండ్రికి కొడుకే ముఖ్యం. ఒక ఒక మగవాడికి తన భార్య ముఖ్యం. ఒక భర్తకి తన ఫ్యామిలీయే ముఖ్యం అన్న విషయం ఈ రోజుతో స్పష్టమైంది. అసలది ఏం జరిగిందంటే గత 4 సంవత్సరాలుగా విజయ్ తన కొడుకుతో అంటే తన సంబంధాలు లేవు. అంటే సంజయ్ విజయ్ కొడుకు కదా! తండ్రితో మాట్లాడట్లేదు. మాటలు లేవు ఇద్దరికీ. ఎందుకనంటే తన తల్లిని అశ్రద్ధ చేస్తున్నాడు, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని కోపం అనమాట. అయితే ఇక దానికి సంబంధించి విజయ్ కూడా ఏమి మాట్లాడలేదు. కానీ ఇక సంజయ్ మాత్రం విజయ్ ఇంటి పేరుని తీసేశాడు. పాస్‌పోర్ట్‌లో వాటిల్లో కూడా పేరు తీసేయమని రిక్వెస్ట్ చేశాడు. అంతా చేశాడు. కానీ ఎప్పుడైతే తన కూతురు అంటే విజయ్ కూతురు దివ్య లేదు లేదు అలాంటివి ఏమి పెట్టుకోవద్దు. మనందరం కలిసి ఉండాలి. అమ్మ, నాన్న కలవాలి. దానికి నువ్వు హెల్ప్ చేయాలి అంటూ చెప్పిందో ఇక అటు సంగీత అంటే విజయ్ భార్య, ఇటు విజయ్ కొడుకు సంజయ్ ఇద్దరు కూడా ఒక ఒప్పందానికొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది గనక చూసినట్టయితే, విజయ్ తన కొడుకు కోసం తన పేరు మీద ఉన్న విద్యా విజయ్ ప్రొడక్షన్స్ మొత్తం అధికారం అంతా కూడా తన కొడుక్కి అప్పజెప్పాడు. అయితే తన కొడుకుకి చెప్తే అది తను ఒప్పుకోడు. తను ఇదిగా ఫీల్ అవుతాడు. సెల్ఫ్ రెస్పెక్ట్‌గా ఫీల్ అవుతాడని చెప్పి తను సినిమా ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్స్‌కి ఒకటే మాట చెప్పాడు. తను ఎలాగైనా సరే గొప్ప డైరెక్టర్ అవ్వాలి. అయితే నా ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే తను స్వయం శక్తితో ఎదగలేను అన్న బాధల్లో కనపడుతున్నాడు. అందుకని నేను ఇన్వాల్వ్ చేసినట్టు కాకుండా ఈ ప్రొడక్షన్ పేరనేది తనకి ఇవ్వడం జరిగింది. మీరిక నుంచి ఏదైనా సినిమా కోసం కానీ, డైరెక్షన్ కోసం కానీ, ప్రొడక్షన్ కోసం కానీ కావాలంటే నా కొడుకుని సంప్రదించండి అంటూ చెప్పడం జరిగింది. ఈ మాటలు విన్న తన భార్య సంగీత ఎమోషనల్ అయిపోయింది. అయితే కొడుకు విషయంలో, తన విషయంలో అశ్రద్ధ చేస్తున్నాడు అనుకున్న విజయ్ ఒక్కసారిగా ఇంత ప్రేమను చూపించడము, ఇంత కేరింగ్ చూపించడము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా విజయ్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.